దేవుని వాక్యములో నుండి మనం ఉదయకాలం నుంచి వింటూ ఉన్నట్టుగా కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. నేనే చదువుతాను, దయచేసి మీరందరూ బైబిల్లో చూసుకోవాలా, వినాలా కూడా. 9 నుంచి 12 వరకు పెద్ద వచనం ఉంది. వాటిలో మధ్య భాగంలో రాయబడినట్టుగా ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని అని దేవుని పౌలు కొలస్సీలలో ఉండే పరిశుద్ధులకు ఈ మాట చెప్తూ వచ్చినాడు. కాబట్టి నా జీవితములలో కూడా మనము ప్రభువుకు తగినట్టుగా నడుచుకోవాలి. అది అవసరమైంది. అలాగూ నడుచుకునే విషయంలో ప్రభు తన వాక్యము ద్వారా మనకెంతైనా కూడా తన వెలుగు, తర్వాత మనకు అలాంటి జ్ఞానము, అలాంటి ఎట్లు నడుచుకోవాలనో దాని గురించి మనము తెలుసుకొనుటకు ప్రభు మనకు సహాయపడను గాక. చదువుకున్న ఈ భాగములో ప్రభువుకు తగినట్టుగా నడుచుకోవాలి. మొట్టమొదట ప్రభు ఎటువంటి వాడు మనము ఎరిగిన తర్వాత ప్రభు తగినట్టుగా నడుచుకునే వారంగా ఉంటాం. ఇదే మాట 1 యోహాను 2లో కూడా ఆయన ఎలాగు నడుచుకొనెనో మనమును అలాగు నడుచుకొన బద్ధులమై ఉన్నాము. కాబట్టి అది మనముకు చేయవలసిన పని ఉన్నాము. కాబట్టి ప్రభు ఎలాగు నడుచుకున్నాడు, శరీరధారిగా ఉండే దినాలలో ప్రభు ఎట్లు నడుచుకున్నాడు, శరీరులమైన మనము కూడా పరిశుద్ధపరచబడిన తరువాత అలాగు నడుచుకోవడం అవసరం. అలాంటి నడక ద్వారా 2 కార్యములు చేయవచ్చు. పై వచనములు అదే పైన రాయబడింది. ఆ మాటకు పైన అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లుగా అని రాయబడింది. కాబట్టి అలాగూ మనం ప్రభువుకు తగినట్టు నడుచుకుంటూ ఉంటే మన ప్రభు సంతోషించేవాడుగా ఉంటాడు. అదే మాట కొలస్సీ పత్రిక, తెస్సలోని పత్రికలో కూడా 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కూడా చెప్పబడతా ఉంది. కాబట్టి మన ప్రభువును సంతోషపరిచే దాని కొరకు మనం ఈ లోకములో ప్రభు ఎలాగు జీవించినాడో, ఎలాగు నడుచుకున్నాడో అలాగు నడుచుకోవాలి. తర్వాత దాని ద్వారా ఆ భాగము తర్వాత కింద ఏమని రాశారు అంటే, చివరి అదే వచనము తర్వాత ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని. అలాగూ నడుచుకునుట ద్వారా దేవుని యొక్క మహిమా శక్తిని బట్టి మనము బలపరచబడే వారముగా మనం ఉంటాం. కాబట్టి కొన్నిసార్లు మనకు బలహీనంగా ఉన్నప్పుడు చెప్తా ఉంటారు, వాకింగ్ చేయమని చెప్పి చెప్తా ఉంటారు. తద్వారా వారు బలవంతులుగా, వారు శక్తిమంతులుగా ఉంటారు. అలాగే మనము ప్రభువుకు తగినట్టుగా నడుచుకునేటప్పుడు దేవుని యొక్క మహిమా శక్తి దేవునిలో మనల్ని బలమైన వారముగా చేసే కార్యం మనలో జరిగిస్తూ ఉంటుంది. అలాగూ ఈ మాట పైన ప్రభువుకు తగినట్టుగా నడుచుకునే వలనని మనము 24వ తేదీ నెల నుండి ప్రారంభమయ్యే విరామ బైబిల్ పాఠశాలలో పిల్లలకు వాక్యాన్ని బోధించవలసిన వారుగా సంఘముగా మనం ఉంటా ఉన్నాం. వారి కొరకే, ఆ పరిచర్య కొరకే మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం, సిద్ధపడుతూ ఉన్నారు. అలాగూ ఉంటూ ఉండగా ప్రభు కూడా ఇలాంటి చిన్న బిడ్డల విషయమై ప్రభు కూడా ఇలాంటి పట్టింపు కలిగిన వాడుగా ప్రభు ఉంటా ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ యొక్క నడవడిక అన్నది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక క్షమించండి
సామెతలు 10వ అధ్యాయం. సామెతలు 10వ అధ్యాయం. పదో అధ్యాయంలో చెప్తూ సామెతల గ్రంథములో 10వ అధ్యాయంలో బాలుడు సహితము తన నడవడిక వలన తన నడత శుద్ధిదో కాదో తెలియపరచును అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి బాలుడు సహితము తన నడవడికను బట్టి తానెంతైనా కూడా తాను శుద్ధుడో లేకపోతే అపవిత్రమైన వాడో అన్న సంగతి తాను తెలియజేసేవాడుగా తానుంటా ఉన్నాడు. నడవడికల ద్వారా మనము పవిత్రులము అపవిత్రులమై ఉంటా ఉన్నాము అన్న సంగతి బయలుపరచబడుతూ ఉంది. కాబట్టి మన దినాలలో మన యొక్క నడవడికను బట్టి బాల్యము నుండే మనం ఎటువంటి వారము, మనము ఏమై ఉన్నాము, వాటి విషయమై ఇతరులు చెప్పగలరు. వాటి ద్వారా మనం ఏమై ఉన్నాము అన్న సంగతి బయలుపరిచే వారముగా మనం ఉంటా ఉన్నాం. అలాగూ చేయబడ్డం అవసరం. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులతో కూడా ఆయన వారికి బోధించే దాని కొరకు ఒక చిన్న బిడ్డను వారి మధ్యలో ఉంచినట్టుగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి. కాబట్టి శిష్యులకు బోధించే దాని కొరకు ప్రభు యొక్క బోధనా పరికరముగా సాధనముగా ఒక చిన్న బిడ్డను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఎవరికి అంటే తన శిష్యులకు. ఆయన శిష్యులకు ప్రభు అలాగూ చేస్తూ ఉన్నాడు. మన యుద్ధకు వచ్చే విరామ బైబిల్ పాఠశాలలు ఉండే వారికి చెప్పేదాని కొరకు ఆయా విధాలైన పరికరాలు పటాలు వాటన్నిటిని మనం ఎంతైనా ఉపయోగించుకుంటాం. అలాగే ప్రభు ఎంతైనా కూడా ఒక చిన్న బిడ్డను వారి మధ్యలో ఉంచి ప్రభు వారికి బోధించేవాడుగా ప్రభు ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాటి ద్వారా మనము నేర్చుకోవాల్సినవి ప్రభు మనకు బోధించే విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాగూ బోధించబడ్డం ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో ఉంది. ఒకసారి చిన్న బిడ్డలు తన యొద్దకు వస్తూ ఉంటే శిష్యులను ప్రభు ఆటంకపరిచిన శిష్యులను ప్రభు గద్దించి వారినితో చిన్న బిడ్డలను ఆటంకపరచకుడి అని చెప్పాడు. పిల్లలను తీసుకొని ప్రభు వారిని గద్దించేవాడుగా వారికి బోధించేవాడుగా ప్రభు ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రతి చిన్న బిడ్డ కూడా నా జీవితములలో ప్రభు మన కొరకు బోధించే ప్రభు యొక్క బోధన పరికరమై ఉంటా ఉన్నారు. అలాంటి పరికరమే ప్రభు ఎంతైనా కూడా దేవుని వాక్యములో రాయబడిన అలాంటి చిన్న బిడ్డలు మనకు కనబడతా ఉన్నారు. ఈ మధ్యాహ్న సమయంలో 2వ రాజులు 12వ అధ్యాయములో 2వ రాజులు 5వ అధ్యాయం 2వ రాజులు 5వ అధ్యాయం కలిసి చదువుకుందామా? 2-3 వచనాలు. 5వ అధ్యాయం 2-3 వచనాలు. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పొయ్యి ఉండేది. వారచట ఒక చిన్నదాని చెరగొనగా అది నయమానకు భార్యకు పరిచర్య చేయిచూ ఉండేను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును
బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఇక్కడ ఒక చిన్నది కనబడుతూ ఉంది, ఒక చిన్నదాని అని రాయబడి ఉంది. ప్రభు ఎంతైనా కూడా ఇలాంటి స్వల్పమైనవి, చిన్నవి, అల్పమైన వాటితోనే ప్రభు ఎంతైనా గొప్ప కార్యములు జరిగించేవాడుగా ప్రభు ఉంటా ఉన్నాడు. ప్రభువుకు అలాంటి వారే ఎంతైనా కూడా అవసరమే. అలాగూ చిన్నదనము అన్నది లోకములో ఎన్నికలేని తనము, లోకములో తగ్గైన స్థితిలో ఉండడము, లోకములో మనము ఏమీ లేని వారముగా ఉండడము, అవన్నీ కూడా చిన్నతనముతోనే పోల్చబడుతూ ఉన్నాయి. అలాగూ దేవుడు ఒక జనాంగాన్ని తన కొరకు ఏర్పరచుకున్నప్పుడు మోషే అన్నాడు, యెహోవా మిమ్మును ప్రేమించి మీరు అల్పమైన వారుగా ఉండగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పినాడు. అంటే వారు చాలా స్వల్పమైన వారుగా ఉండగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాంటి వారిని దేవుడు విమోచించినట్లుగా యెషయా గ్రంథములో కూడా ఆయన అన్నాడు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, పురుగు వంటి యాకోబు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, లేక నీ విమోచకుడు పరిశుద్ధుడైన దేవుడు అని చెప్పి రాయబడి ఉంది. అలాంటి చిన్నవారిని ప్రభు ఎంతైనా కూడా విమోచించేవాడుగా ఉంటా ఉన్నాడు. లోకంలో ఉన్న గొప్పవారి కొరకాయ ప్రభు ఎన్నడూ కూడా వారి ఎడల ప్రభు తన ప్రేమను వెల్లడిపరచలేదు. కానీ స్వల్పమైన వారి ఎడలనే తన కొరకు ఏర్పరచుకున్నాడు, తన గొప్ప కార్యములు జరిగించినాడు. ఇలాంటి చిన్నదాని గుండా ఆ దేశములో ఉండే సేనాధిపతి ఉన్నాడు. ఆ సేనాధిపతి వలన ఆ దేశములో ఎప్పుడు యుద్ధము చేసినా కూడా వారికి జయము కలుగుతా ఉంది. కాబట్టే తన యజమానుడైన రాజు దృష్టిలో ఆ సేనాధిపతి చాలా ఘనత పొందినవాడుగా దేశములో తానుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మహాపరాక్రమశాలి అయి ఉంటా ఉన్నాడు. అలాంటి ఎడల దేవుడు కార్యము చేయుటకు ఈ చిన్నదానిని వాడుకుంటూ వచ్చినాడు. ఆవిడ వాడుకోగా ఆ చిన్న వాటిని బట్టి ఆమెకి అక్కడ కింద రాయబడి ఉంది తరువాత, కానీ అతడు కుష్ఠరోగి అని చెప్పి రాయబడింది. అలాంటి కుష్ఠరోగముతో ఉండగా ఈ చిన్నదాన్ని బట్టి ఆయనకున్న కుష్ఠరోగము, అదే 5వ అధ్యాయములో 14వ వచనం చివరి భాగములో, అతని దేహము పసిపిల్ల దేహం వలనే అతడు శుద్ధుడాయేను. కాబట్టి ఈమె ద్వారా దేవుడు చేసిన కార్యమును బట్టి ఆ కుష్ఠరోగి శుద్ధుడైపోయినాడు. కుష్ఠరోగము అన్నది పాపానికి గుర్తుగా మనము పాడుకుంటాం, చెప్పుకుంటాం. అలాంటి కుష్ఠరోగములో నుండి శుద్ధుడగు నిమిత్తమై ఒక చిన్న దానిని ప్రభు వాడుకుంటూ వచ్చినాడు. అతడు శుద్ధుడైపోయినాడు. అది శరీరంలో కలిగిన కార్యము. అతని లోపల ఏం జరిగిందో అదే అధ్యాయంలో చెప్తూ 18వ వచనం చివరి భాగములో, యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాక అన్నాడు. అంతకుముందు ఆయన రిమ్మోను అనే దేవతకు విగ్రహారాధికుడిగా ఉంటూ వచ్చినాడు. ఇప్పుడు దేవుడు నన్ను క్షమించునుగాక, అలాగు దేవుని యుద్ధ క్షమాపణ పొందడము ద్వారా అతని ఆత్మలో, హృదయములో అతడు శుద్ధి పొందినవాడుగా ఉంటా ఉన్నాడు. పాపములు ఒప్పుకొనుట ద్వారా దేవుడు ఎంతైనా కూడా సమస్త దుర్నీతి నుండి తన రక్తము ద్వారా ఎవరినైనా కూడా ఆయన పవిత్రులుగా చేస్తాడు. క్షమాపణ అన్నది మానవులందరి కొరకై దేవుడు ఏర్పరుచున్నదిగా ఉంచబడింది. కానీ కండిషన్ ఏంటంటే ఒప్పుకున్నవారు, ఆ వ్యక్తి ఒప్పుకుంటూ వచ్చినాడు, తర్వాత ఆ వ్యక్తి క్షమించబడిన వాడుగా అయినాడు. రెండవ కార్యం ఏమిటంటే అదే వచనములో
16వ వచనంలో 17వ వచనం, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేనికను అర్పింపను. తీర్మానం చేసుకున్నాడు, యెహోవాకే నేను బలి అర్పిస్తా, కానీ ఇంకొకరికి నేను బలి అర్పించబడి. ఎంతగా మార్చబడిన జీవితం, ఎంతగా ప్రభు కొరకై తీర్మానం చేసుకున్న జీవితం తాను కలిగి ఉంటా ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తి తాను లాంటి తీర్మానంలోనికి వచ్చినాడు. తర్వాత 3వదిగా చెప్పిన మాట అదే అధ్యాయములో 15వ వచనం చివరి భాగములో, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని చెప్పినాడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? తాను ఎరిగిన వాడుగా, తాను ఎరిగేవాడుగా తానుంటా ఉన్నాడు. క్షమించబడినాడు. పాప జీవితం నుండి ప్రభు విమోచించగా తాను కూడా తీర్మానం చేసుకొని వాటిని విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు తన ప్రభువునంతైనా కూడా ఆయనను ఎరిగిన వాడుగా తాను జీవించే దాని కొరకు తీర్మానం చేసుకున్న వాడుగా తానుంటూ వచ్చినాడు. కారణం ఏమిటంటే దేవుడు వాడుకున్న ఒక చిన్నదే, ఆ చిన్నదే మనకు ఎంతగా బోధిస్తా ఉందో మనము కూడా గుర్తించవచ్చు. ఆమెకుండే ఆ చిన్నదానికుండే లక్షణాలు ఏమిటంటే, ఆమె ఇశ్రాయేలు దేశములో నుండి వచ్చినది. 2వ వచనములో వారు అచ్చట నుండి ఒక చిన్నదాని, ఎచ్చట నుండి ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చిన వారు. ఇశ్రాయేలీయులు అంటే ఒకప్పుడు యాకోబు వలె ఉంచబడినారు, తర్వాత వారు మార్చబడినారు. మార్చబడిన తరువాత దేవుడు వారికి ఇచ్చిన పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనే మాటకు దేవుని రాకుమారులు అని అర్థం. అలాంటి రాకుమారులుగా వారు చేయబడిన వారుగా ఉంటూ వచ్చినారు. కానీ అలాంటి వారైనా కూడా ఈ విగ్రహారాధికులైన సిరియనులు వారి మీదికి దండ ఎత్తిపోతూ వచ్చినారు. సిరియా అనే మాటకు అర్థము ఎగ్జాల్టెడ్ అనే అర్థం, అతిశయము. వారి గొప్పతనం ఏమిటంటే వారి దేవతే. కానీ ప్రభు నమ్మిన వారి యొక్క గొప్పతనము, అతిశయము ఎవరు? యెహోవా దేవుడే. ప్రభువు నందే అతిశయించాలి. అతిశయించడము అని అంటే యెహోవాను ఎరుగుట యందు అతిశయించాలి. మన ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని ఎరగడము ద్వారా మనం అతిశయించిన వారముగా మనం ఉంటాం. అలాగూ ఎరిగిన వారే ప్రభు తన వారని చెప్పి వారికి ముద్ర వేసేవాడుగా ప్రభు ఉన్నాడు. జీవితాలు గరికెచ్చిపోయే కొలది అలాగూ ఎరిగిన వారంగా జీవిస్తా ఉన్నామా, నడుచుకుంటూ ఉన్నామా? ఎరిగిన వారముగా మనం ఎంతైనా కూడా ప్రభు కొరకు ఆయా పరిచయలో సాగిపోతా ఉన్నామా? అదే అవసరం. అలాంటి సిరియనులు ఇశ్రాయేళ్ల మీదకి వచ్చినారు. కారణం ఏంటంటే వారు శత్రువులుగా వచ్చినారు. వారి సొమ్ము కొల్లబెట్టుకొని పోతా ఉన్నారు. తర్వాత ఇశ్రాయేలీన ప్రజలను తీసుకొని పోయి వారి దేశములో చెరలో వారిని బందీలుగా, బానిసలుగా వారిని ఉంచుకుంటా వచ్చినారు. దేవుడే మోషే ద్వారా ఇలాగు జరుగుతాదని ముందుగానే చెప్పినాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 28, 25వ వచనములో, యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమున వారి ఎదుట నుండి బయలుదేరి నీవు 7 మార్గముల గుండా వారి ఎదుట నుండి పారిపోయి అని. తర్వాత భూమి యొక్క భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు, ఓడించబడి అంటూ వచ్చినాడు. వారు ఓడించబడిన వారుగా ఉన్నారు.
దేవుని రాకుమారులే, అదే పేరుంది. కానీ దేవుడే వారిని ఓడింపజేసే దాని కొరకు దేవుడు పక్కనున్న సిరియనులను దేవుడు వాడుకుంటా వచ్చినాడు. కారణం ఏమైందో అదే అధ్యాయంలో చెప్తూ 45వ వచనం చివరి భాగములో, ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. మాట వినలేదు అని చెప్పడంలా, వింటా ఉన్నావు, కానీ ఎట్లా వినలేదు? అనుసరించి నడుచుకొనున్నట్లు వినలేదు. కాబట్టి మన వినికిడి అన్నది దేవుని వాక్యము విన్నా చదివినా కూడా ఏమై ఉండాలంటే అనుసరించి నడుచుకున్నాలా. మీరు అలాంటి దృక్పథముతో మీరు వినలేదు అని చెప్పి రాయబడి ఉంది. రెండవ కారణం 47వ వచనములో 47 చివరి భాగములో, నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి నీ దేవుడైన యెహోవాకు నువ్వు దాసుడి కాలే, పరిచారకునిగా చేయబడలేదు. సంతోషముతో హృదయానందముతో దేవుని పని చేయడం అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అలాగూ చేయకపోవడం ద్వారా వారి ఓటమికి కారణమవుతా ఉంది. 58వ వచనంలో కూడా అదే అధ్యాయం 58వ వచనం చివరి భాగములో, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడలా అని చెప్పినాడు. మీరు భయపడని ఎడలా దైవ భయము కలిగి ఉండక పోవడము ద్వారా, దేవుని మాట అనుసరించినట్లుగా వినకపోవడము ద్వారా, సంతోషముతో ఆయనను సేవించేదాని కొరకు ఆయనకు దాసుడుగా కాలేదు. కాబట్టి నీ శత్రువుల చేతిలో నీ దేవుడైన యెహోవాయే నిన్ను ఓడించేవాడుగా ఉన్నాడు. అందుకొరకే ఇశ్రాయేలీయులు అలాగూ ఓడిపోయేవారుగా అలాంటిగా ఉంటా ఉన్నారు. కానీ అలాంటి వారి మధ్యలో ఆ చిన్నది ఉంచబడి ఉంది. కాబట్టి ఆ చిన్నది అలాగూ లేదు అని మనము చెప్పవచ్చు. కారణం ఏంటంటే, చిన్నది అన్నది బైబిల్లో ప్రభు అన్నాడు, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే అని చెప్పి రాయబడి ఉంది. మార్పు పొందినదిగా ఉంచబడింది. ఏలియా ఎలీషా దినాలలో తర్వాత కొంతకాలం వరకు ఇశ్రాయేలు దేశంలో ప్రవక్తల శిష్యులు ఈ యెరికోలో, బేతేలులో, గిల్గాలులో అనే ప్రాంతాల్లో వారు ఉంటూ వచ్చినారు. అక్కడ వారికి పాఠశాలలు ఉంటా వచ్చినాయి. ఇలాంటి పిల్లలను వారు ఆ సండే స్కూల్, బైబిల్ స్కూల్లో పెంచినట్టుగా వారు పెంచేవారుగా వారు ఉంటా వచ్చినారు. ఈ చిన్నది కూడా అలాంటి సండే స్కూల్లో, దేవుని సండే స్కూల్లో ప్రభు వాక్యము ద్వారా మార్పు పొందినదిగా ఉండొచ్చు. ఉదాహరణకు పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన విషయమై చెప్పినాడు, అయ్యా నేను గమలీయేలు పాదముల యొద్ద పెరిగి తిని ధర్మశాస్త్రమునకు శిక్షకుడను అని తన విషయమై సాక్ష్యం చెప్పినప్పుడు ఎల్లా కూడా పౌలు చెప్పేవాడు. చిన్నప్పుడు ఇలాంటి గొప్ప పండితుల దగ్గర ఎంతైనా కూడా వారు పెరిగేవారుగా ఉంటా వచ్చినారు. అలాంటి సండే స్కూల్ విద్యార్థినిగా ఈ చిన్నది తానెంతైనా కూడా తగ్గింపు కలిగినదిగా ఆమె ఉంటా ఉంది. అలాంటి తగ్గింపు కలిగిన వారు ఏం చేస్తారో అదే మత్తయి సువార్త 10 అనుకుంటా. మార్కు సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం
15వ వచనం 14 నుండి రాయబడింది. వారిని ఆటంకపరచకుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అన్నాడు. చిన్న బిడ్డలు ఎవరంటే దేవుని రాజ్యమును అంగీకరించబడిన వారు. ఇంగ్లీష్లో ఏమని రాసినారంటే షెల్ నాట్ రిసీవ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పినారు. మిగతా వారు పెద్దవారు, వారు దేవుని రాజ్యాన్ని అంగీకరించలేదు, స్వీకరించను లేదు. కానీ చిన్న బిడ్డలు ఎవరు అంటే వారు దేవుని రాజ్యమును అంగీకరించిన వారు. అందుకొరకే ప్రభువు పరలోకంలో ఉండే దూతలు వీరే అని చిన్నపిల్లల గురించి ప్రభు చెప్తూ వచ్చినారు. లోకంలో ఉండగా దేవుని రాజ్యాన్ని అంగీకరించినావా, దేవుని రాజ్యాన్ని స్వీకరించినావా, ఎంతైనా కూడా అవసరం. దాని కొరకు చేయవలసిన కార్యం ప్రభువే అన్నాడు. ఎవడైనా కూడా నా యందు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి నా మాట వింటే అలాంటి వాడు, నన్ను అంగీకరించిన వాడు దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా వారు స్వీకరించబడేవారుగా వారుంటారు. అలాంటి దేవుని పిల్లలే దేవుని రాజ్యమునకు చెందిన వారుగా, వారసులుగా వారు లెక్కించబడతా ఉంటారు. కాబట్టి ప్రభు మాట విని ప్రభువును ఎంతైనా కూడా నీ సొంత రక్షకునిగా అంగీకరించడం ఎంతైనా కూడా అవసరమే. వారే చిన్నవారి గా ఎంచబడిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి చిన్నవారుగా ఆ చిన్నది ఎక్కడ ఉంది అంటే చెరలో ఉన్న చిన్నది. ఆమెను చెరలో ఉంచేదాని కొరకు ఆమెను తీసుకొని వచ్చిన వారుగా వారుంటా ఉన్నారు. చిన్నదాని చెరకు కొనిరాగా అని రాయబడి ఉంది. అలాగూ చెరలోనికి ఉంచబడినదిగా ఉంచబడింది. కాబట్టి చిన్నతనములో చెరలో ఉండడం అన్నది ఎంత బాధకరమైనదో. చెర అన్నది దుఃఖానికి, శ్రమకు, బాధకు కారణమైతా ఉంది. కాబట్టి అలాగూ తాను జీవితంలో అలాంటి పరిస్థితుల గుండా ఆమె వెళ్ళినదిగా ఆమె ఉంటా ఉంది. కానీ అలాంటి పరిస్థితులలో ఆమె కృంగిపోయిందా, లేకపోతే ఏమైనా కూడా దుఃఖపడిందా అంటే కాదు. అందుకొరకే కీర్తనల గ్రంథము 69వ కీర్తన 69 కీర్తన 69లో చెప్తూ 33వ వచనములో దరిద్రుల మొర ఆలకించువాడు చెరలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. చెరలో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. కాబట్టి ఇప్పుడు ఏమైతాం? 30వ వచనములో 29లో కూడా బాధపడిన వాడినై వ్యాకులపడుచున్నాను, కానీ 30వ వచనములో కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయన్ను గణపరచెదను. చెరలో ఉన్న బాగున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు నా దేవునికి ప్రీతికరము. అందుకే బహుశా పౌలు కూడా తన శ్రమలో, దుఃఖములో, బాధలో ఉన్నప్పుడు నేను సంతోషపడినాను, మిగుల ఆనందిస్తా ఉన్నాను అని చెప్పినాడు. అదే దేవునికి ప్రీతికరమైనదిగా గుర్తించబడడం ఎంతైనా కూడా అవసరమే. అలాంటి చెరలో ఉన్నా కూడా ఆమె చెరలో ఉంది, కానీ ఈ నయమాన్ అనే వ్యక్తి ఇంకొక చెరలో ఉన్నాడు. ఎవరి చెరలో? సాతాను యొక్క చెరలో ఉంటూ ఉండగా అలాంటి వ్యక్తిని సాతాను యొక్క చెరలో నుండి విడిపించబడే దాని కొరకు ఆమె ఎంతగా ఆమె ఆ దేవుని యొక్క సాధనముగా విడిపించబడే విషయములో ఆమె ఎంతగా ప్రయత్నించేదిగా ఆమె ఉంటా ఉంది.
అదే చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే పౌలు కూడా తన బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నేను బంధకంలో ఉన్నప్పుడు నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అన్నాడు. బంధకాలలో ఉన్నా కూడా ఇతరులకు సువార్త చెప్పి వారిని కనేవాడుగా తానుంటా ఉన్నాడు. కాబట్టి అలాగు బంధకములలో ఉండడం అన్నది, చెరలో ఉన్నప్పుడు కూడా ప్రభువును స్తుతించడం, మరి ఒక వైపు అనేకులకు ప్రభు ఇచ్చిన విడుదలను విషయమై వారిలో కార్యం జరుగుట కొరకాయ ఇంతైనా కూడా ప్రకటించే వారముగా ఉండడం అవసరం. చెర అన్నది మరొక దానికి గుర్తు ఏమిటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షించబడినాడో, సాతాను చెరలుండి వచ్చినాడో, ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క ఖైదీ అని చెప్పిన వచ్చినాడు. తాను క్రీస్తు యొక్క ఖైదీ, తన సొంతంగా ఏమి చేసుకోలేడు. ప్రభువే ఒక చెరసాలలో వేసినట్టుగా పౌలు గుర్తించి క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను అన్నాడు. కాబట్టి ఎంతగా ఆయన చెరలో ఉంచబడిన వాడుగా పౌలు ఉంటా వచ్చినాడు. ఆయన చెప్పినదే చేసేవాడుగా తానుంటూ వచ్చినాడు. మనం చెప్పగలమా క్రీస్తు యేసు యొక్క ఖైదీలమని చెప్పగలమా? అదే పౌలు కొరింథీయులకు రాస్తూ అన్నాడు, మన ఆలోచనలు కూడా ఆయన చెరలో ఉండాలా అని చెప్పి రాయబడి ఉంది. మనం ఆలోచించేది కూడా ప్రభు యొక్క ఆధీనములో, ప్రభు యొక్క ఏర్పాటు చొప్పున మనం ఎంతైనా కూడా ఆలోచించే వారముగా మన జీవితాల్లో మనం ఉండడం అన్నది ఎంతైనా కూడా అవసరమే. అలాంటి పరిస్థితిగా ఆమెను గురించి చెప్పిన 3వ మాట ఏమిటంటే, 2వ వచనం చివరి భాగములో, అది నయమాను భార్యకు పరిచారము చేయుచు ఉండేను. నయమాను భార్యకు పరిచారము చేయుచు ఉండేను. కాబట్టి ఈ చిన్నదానిలో ఉన్నది పరిచర్య చేస్తా ఉంది, పెద్దదైన తర్వాత కాదు. ఉదాహరణకు మన ప్రభు ఉన్నాడు, 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు వెతుక్కుంటూ వస్తే వారితో అన్నాడు, నేను నా తండ్రి పనులపైన ఉన్నానని మీరు ఎరగరా? కాబట్టి చిన్న వయసులో కూడా ఎటువంటి తండ్రి యొక్క పనులలో తానుంటా ఉన్నాడు. మనం ఎరిగినట్లుగా బాలుడైన సమూయేలు కూడా యెహోవాకు పరిచర్య చేయుచు ఉండేను అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి యెహోవాకు పరిచర్య చేస్తా వచ్చినాడు అని చెప్పి రాయబడి ఉంది. చిన్నతనం దేనికి గుర్తు అంటే దేవునికి పరిచర్య చేయడం గుర్తుగా చెప్పబడి ఉంది. ఒకసారి ప్రభు ఏం చేశాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 35 నుంచి చదువుతాను, వినండి. 35 నుంచి, వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, మొదట ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటి వాడై అందరికీ పరిచారకుడై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని వారి మధ్య నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని అన్నాడు. ఆ మాట చెప్తానే ప్రభు చెప్పిన కార్యం ఏంటంటే, ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మధ్యలో నిలబెట్టి పెట్టాడు. ఏమిటంటే ఈ చిన్న బిడ్డల వల్లే పరిచర్య. అందుకనే ప్రభు అన్నాడు, ముఖ్యుడై ఉండగోరిన వాడు పరిచారకుడై ఉండవలేను. శిష్యులలో నేను గొప్ప, నేను అధికారిని, నేను అంతే అని చెప్పుకోవడం కాదు. గాని ప్రభువే అన్నాడు, ఈ చిన్న వారి వలె ఎవరు తగ్గించుకుంటారో వారు పరలోక రాజ్యములో వాళ్ళే గొప్ప వాళ్ళు, వాళ్ళే అధికారులు, వాళ్ళే ముఖ్యులై ఉంటా ఉన్నారు. కాబట్టి చిన్న బిడ్డకుండే అలాంటి తగ్గింపు, అలాంటి పరిచారమును ప్రభు ఎంతనో ఒక బిడ్డను ఎత్తుకొని
వారికి చూపించేవాడుగా ప్రభు ఉంటా ఉన్నాడు. దేవుని పిల్లలముగా అలాగుండడం అవసరం. ఒకవైపు ఇంటిలో పరిచర్య చేస్తా ఉంది, మరి ఒక వైపు తన దేవుని పరిచర్య విషయంలో ఆ చిన్నది మర్చిపోయినది కాదు. కాబట్టి తాను ఆ దేశంలో చెరలో ఉన్నా కూడా దేవుని యొక్క పరిచర్య చేయడం అన్నది అంతైనా కూడా అవసరమే. అలాంటి పరిచర్య ఉండడం అవసరం. మా నాయన చిన్నప్పుడు చాలాసార్లు ఒక మాట చెప్పేవాడు. ఏంటంటే, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 28వ వచనం కలిసి చదువుకుందామా? 4:28. వారు కుమ్మరి వాండ్రయ్యి నెతయీము నందు గెదారు నందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పనిని విచారించుటకు అచ్చట కాపురముండిరి. వారు చేసే పని కుమ్మరి వారు. ఇంకొక పని ఏమిటంటే, రాజు చేత అతని పనిని విచారించేవారు. ఇవి రెండు అవసరమే. అనుదిన జీవితంలో మనం ఏ పనులు చేసుకున్నా, మన జీవనోపాధికి చేసుకున్నా కూడా మన రాజైన యేసు క్రీస్తు యొక్క పనిని విచారించేవారుగా, ఆ పని విషయమై ఎంతైనా కూడా చేసేవారముగా ఉండడం అన్నది అవసరం. దానికి ఏమేమిటి అవసరం అంటే, తగ్గింపే విధేయతే ముఖ్యం. 2వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఈ యొక్క నేవీలో వాళ్ళ షిప్ క్యాప్టెన్ ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు 5 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆ యుద్ధం జరిగే నౌకలో కుమారుడు బలవంతంగా చేయగా తీసుకొని పోయి కుమారుని పైన కూసిపెట్టేసి డెక్లో, ఈయనేమో కింద ఆ ఓడ నడుపుకుంటా ఉన్నాడు. కొంత సముద్రంలో వెళ్ళిపోయిన తర్వాత వారి శత్రువులైన జర్మనీ వారు వీళ్ళ మీదకి తుఫాకులతో వాళ్ళు కాల్చినారు. అది కింద ఉండే వారికి ఆయిల్ ట్యాంక్ దగ్గర బ్రస్ట్ అయిపోయి అగ్గిబుట్టి కింద నుంచి మంటలు వస్తూ ఉన్నాయి. చాలామంది దూకుతూ ఉన్నారు. తప్పించుకునే దానికి సేఫ్టీ బోట్స్ వాడుకుంటూ ఉన్నారు. పైన ఆ కుమారుడు అట్లే ఉన్నాడు. కూర్చొని ఉంటే వాళ్ళందరూ కేకలేసినారు. కేకలేసి, నువ్వు దుమ్కు, మేము పట్టుకుంటాం, నీకేం కాదు అని చెప్పి అంటా ఉంటే వాడు చెప్పినాడు, మా నాయన చెప్పినాడు నన్ను ఇక్కడ కూర్చోమని. మా నాయన వచ్చి నువ్వు దుమ్కమంటే నేను అంతవరకు దుమ్కని అన్నాడు. ఆ మంటలు పైకి వస్తూ ఉన్నాయి. చివరికి తన చుట్టూ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. అప్పటికి కూడా వాళ్ళు భంగపోయి అబద్ధం కూడా చెప్పినారు. మీ నాయన చెప్పినారు మాకు అని కూడా చెప్పినారు. కానీ వాడు వినలే. చివరికి వాడు ఆ అగ్గిలో కాలిపోయి ఆఖరికి ఇదైపోయినాడు. ఇంగ్లాండ్ దేశంలో వారి పాఠశాలలలో 1వ తరగతి పాఠంలో ఆ చిన్న పిల్లవాని గురించి రాయబడి ఉంది. ఎటువంటి విధేయత తన చిన్న వయస్సులోనే కలిగి ఉంటా వచ్చినాడు. నిజముగా ఆత్మీయ విషయములో చిన్నవారం అయితే మనము కలిగి ఉండే విధేయత కొరకు ప్రాణమైన ఇస్తాం, కానీ మనం అవిధేయులముగా గర్వాంధులముగా మనము కాం. కాబట్టి ఆమె పరిచారకురాలు. తర్వాత ఆమెను గురించి చెప్పబడిన మాట 2వ రాజులు 5వ అధ్యాయం, 2వ రాజులు 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అని చెప్పి వ్రాయబడి ఉంది. నేను ఎంతో కోరుచున్నాను. ఎక్కడ ఉండాలా అంటే నా ప్రవక్త దగ్గర ఉండాలా అని చెప్పి రాయబడి ఉంది. ఈ ప్రవక్త ఎవరు అంటే ఎలీషా. ఎలీషా అనే మాటకు అర్థం దేవుడే నా రక్షకుడు, నా రక్షణ అనే అర్థం. కాబట్టి దేవుడే రక్షకుడు. తర్వాత షోమ్రోను అనే మాటకు కావలివాడు, వాచ్మెన్ అని చెప్పి రాయబడింది. ఈ 2 పేర్లు మన ప్రభువుకి ఏమన్నాయి? యేసు అనగా పాపుల రక్షకుడు, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు.
ఇవి రెండు కూడా మనకి ఇవ్వబడతా వచ్చినాయి. అలాంటి వానికి ముంగుర్తుగా ఉండే ఎలీషాను తానెంతైనా కూడా ఆమె ఎరిగినదిగా ఉంటా ఉంది. ఆ వ్యక్తి దగ్గర ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆమె యొక్క కోరిక ఎంత భిన్నమైనదిగా కనబడతా ఉంది. శత్రువులు వారి దేశానికి మాటి మాటికి వచ్చి దండెత్తొచ్చి వారి సొమ్ము దోచుకొని వారిని దాసులుగా చేసుకుని ఇలాంటి శత్రువుల విషయమై అయ్యా ఆ వ్యక్తి ఈ ప్రవక్త దగ్గర ఉండాలని చెప్పేసి ఆమె ఎంతగా ఆమె కోరుకుంటా ఆశపడతా ఉంది. ఇలాంటి కోరిక ఆమె జీవితంలో ఎటువంటి కార్యం జరిగేదాని కొరకు, ఎటువంటి కార్యములు జరిగేదాని కొరకై ప్రభువు ఉపయోగించుకుంటూ వచ్చినాడు. అందుకనే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడుగా తామె ఉంటా ఉంది. ఎంతగా శత్రువును ఆమె ప్రేమించిందిగా ఉంటా ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఆ చిన్నది ఆ వ్యక్తి వేడల బయలుపరుస్తా వచ్చింది. అలాగూ చేయడము ద్వారా ఆ వ్యక్తి నా ఏలినవాడు యొద్ద ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను అని చెప్పి ఆమె ఆశపడినదిగా ఉంటా ఉంది. దేవుని పిల్లలమైన మనం దినాలు గడిచిపోయే కొలది మన ఆశ ఏమిటి? మన శత్రువుల విషయమై ప్రవక్త దగ్గర ఉండాలని చెప్పి మనం ఆశపడతా ఉంటామా? అలాగూ చేయం కదా. అనేక సార్లు ద్వేషించడము, పగబట్టడము, కక్ష తీర్చుకోవడము, అసూయపడము, ఇవే మన స్వాభావికమైన లక్షణాలు ఇంటా ఉన్నాయి. కానీ చిన్నదాని యొక్క హృదయములో ఎటువంటి కోరిక, ఎటువంటి ఆశ ఆమె కలిగిందిగా ఉంది. కారణం ఏంటంటే ఆమె ఇశ్రాయేలు యొక్క చిన్నది, దేవుని యొక్క చిన్నదిగా ఆమె లెక్కించబడతా ఉంది. రెండవ తర్వాత ఆమె ఎవరు అంటే అదే భాగంలో రాయబడింది, అతడు నా ఏలిన వాళ్ళకి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని. ఆమెకు ఒక నమ్మిక, విశ్వాసం ఉంచబడి ఉంది. ఏమిటి అని అంటే నా ఏలినవాడు బాగుపడునని అని చెప్పే విశ్వాసము కలిగినదిగా ఆమె ఉంచబడతా ఉంది. ప్రభు కూడా అదే మాట చెప్తూ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మత్తయి సువార్త మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 42వ వచనం, 42 నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అన్నాడు. చిన్నవానికి ఉండే గౌరవం ఏంటంటే నా యందు విశ్వాసముంచు చిన్నవాడు అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి చిన్నవాడుగా ప్రభువునందు విశ్వాసం ఉంచడం ప్రభు ఎంతైనా కూడా చెప్తూ వచ్చినాడు. చిన్నవారికి ఉండే విశ్వాసము ఎంత గట్టిదో, విశ్వాసము అన్నది ఎంత గొప్పదిగా ఉంటుంది. ఆమెమో చిన్నది, కానీ ఆమె విశ్వాసం మాత్రం గొప్పదిగా ఉంచబడి ఉంది. విశ్వసించు చిన్నవారిలో అని చెప్పినాడు. విశ్వాసములో మనం ఎంతైనా కూడా విశ్వసించే కొలది మనము చిన్నవారముగా మనం ఉంటాం. అలాంటి చిన్నవారంగా ఉండడం అవసరం. అప్పుడే మనము విశ్వాసములో వృద్ధి చెందగలిగిన వారముగా, మన విశ్వాసం అంతకంతకు ఎంతైనా కూడా బలమైనదిగా చేర్చబడతా ఉంది. 1 యోహాను 5లో కూడా లోకమును జయించు ఆ విజయము మీ విశ్వాసమే అన్నాడు. అది మీ యొక్క విశ్వాసమే. కానీ అలాంటి విశ్వాసం ఏమిటంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడమే గొప్ప విశ్వాసముతో, గొప్ప నమ్మికతో ఎంతైనా కూడా పోల్చబడతా ఉంది. కాబట్టి ఆ వ్యక్తి బాగుపడును అని ఎంత ధైర్యంగా ఆమె చెప్పగలుగుతానికి కారణం ఆమెలో ఉండే విశ్వాసమే కారణమైతా వచ్చు. కాబట్టి దినాలు గడిచిపోయే కొలది మనము చిన్నవారముగా ఉన్నవారం అయితే
మనం విశ్వాసం కలిగిన వారముగా, మన జీవితాల్లో మనం సాగిపోయే వారముగా మనము ఉంటాం. తర్వాత ఆమెను గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, ఆమె ధైర్యముగా తన యజమానురాలుతో చెప్తా ఉంది అనడం అన్నది. ఆమె సాక్ష్యం ఇస్తా ఉంది. అయ్యా, ప్రవక్త ఒకరు ఉన్నారు షోమ్రోనులో, ఆ వ్యక్తి నా యజమానునే బాగు చెయ్యును అని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉంది. కాబట్టి ఒకవేళ బాగు చేయలేకపోతే అని చెప్పి అనుకోలేదు. ఆమె ధైర్యంగా తన యొక్క ప్రవక్తను గురించి ఎన్ని పరిస్థితుల మధ్యలో ధైర్యముగా సాక్ష్యం ఇస్తా ఉంది. దేవుని పిల్లలమైన మనము కూడా ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండడం అవసరం. పౌలు తిమోతికి రాస్తూ సంఘము వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం కలిగి ఉండాలా అన్నాడు. వెలుపటి వారి ఎడల మన ఎడల మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అదే అధ్యాయంలో అన్నాడు, తన ఇంటి వారి ఎడల కూడా, తన ఇంటిలో కూడా ఆ వ్యక్తి సరి అయిన సాక్ష్యం కలిగిన వాడిగా ఉండాలని 1 కొరింథీ 3వ అధ్యాయంలో చెప్పబడింది. దానిపైన వ్యక్తిగతంగా తన జీవితంలో తాను ఎలాంటి వాడిగా ఉండాలనో, ఎలాంటి పర్సనల్ విట్నెస్ ఉండాలనో దాని విషయమై చెప్పబడతా ఉంది. చాలాసార్లు మనల గురించి మనం చెప్పుకోవడం మనకు అలవాటే. కానీ ప్రభు అన్నాడు, నన్ను గురించి నేను చెప్పుకోవడం అన్నది అది సత్యమో కాదు. మరి ఎవరు చెప్తారు? తండ్రి సాక్ష్యం ఇస్తాడు. ఆయన దేని చూసి చెప్తాడు? నా మాటలను బట్టి కాదు. మరి దేని బట్టి? నా క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఆయన క్రియలు చూస్తా ఉన్నాడు. ఆ క్రియలే సాక్ష్యం ఇచ్చేటివిగా ఉంచబడతా ఉన్నాయి. ఎటువంటి సాక్ష్యం మన జీవితాల్లో మనము కలిగిన వారంగా ఉంటా ఉన్నాం. అలాంటి సాక్ష్యమే సత్క్రియతో పోల్చబడినదిగా ఉంచబడింది. అది ప్రభువుకు మహిమకరమైనది, అనేకులను ప్రభు యొద్దకు ఆకర్షించేది. మనం ఎరుగుదాము. పాల్ యాంగ్చో అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన ఉండే సంఘములో 3 లక్షల మంది విశ్వాసులు ఉంటా ఉన్నారు. ప్రపంచమంతట్లో పెద్ద ఆయన ఎట్లా రక్షించబడినాడంటే, ఒక చిన్నది ఆయన హాస్పిటల్లో ఉండి క్షయరోగంతో చాలా తీవ్రమైన జబ్బుతో ఉండగా ప్రతిరోజు పోయి ఆయనకు కరపత్రము లేక న్యూ టెస్టిమెంటో క్రొత్త నిబంధన ఇచ్చినప్పుడల్లా ఆయన తీసుకొని చాలా కోప్పడి దాన్ని ఇసిరి కొట్టి ఇంకా మీదట రాకూడదని చెప్పి ఉండేవాడు. కారణం ఏంటంటే ఆయన బౌద్ధ మత గురువు కూడా అలాంటి గురువుగా చేసేవాడు. ఇట్లా ప్రతిరోజు ఆ పాప వస్తూ ఉంది. ఎంత చెప్పినా మానుకోలేదు. కాబట్టి ఆ బుక్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే రేపటి నుంచి రాదు కదా అని తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఒకరోజు చాలా తీవ్రమైన జబ్బు వచ్చింది. దాంట్లో ఆ బుక్ చదివితే మంచిది అనుకొని ప్రభు రోగాలు బాగు చేసిన విషయమై చదువుకున్నాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేసినాడు, ప్రభువా, నువ్వు నాకుండే క్షయరోగం బాగు చేస్తే నా జీవిత కాలం అంతా కూడా నేను పరిచర్య చేస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. ఆ రోజు రాత్రే ప్రభు ఆయన్ను ముట్టి స్వస్థపరిచున్నాడు. తర్వాత దక్షిణ కొరియాలో అంత గొప్ప సేవ చేయుటకు ప్రభు ఆయన్ను వాడుకుంటా వచ్చింది. కారణం ఒక చిన్నదాని యొక్క ధైర్యంతో కూడిన సాక్ష్యమే. ఈ దినాల్లో మనము సాక్ష్యం ఇవ్వడం కాదు, ధైర్యంతో సాక్ష్యం ఇచ్చేవారు మాటికి వెళుతారు, సిగ్గుమాలి వెళుతారు. వారు ఎంతైనా కూడా ప్రభు వారిలో కార్యం జరిగేటంత వరకు వారు వదలని వారుగా వారు ఉంటారు. కాబట్టి ఇలాంటి సాక్ష్యము కలిగినదిగా చెప్పవచ్చు. చివరిగాలో ఆమెకు చిన్నదానికి ఉన్నది ఏమిటంటే, ఆమె నమ్మకస్తురాలు అని నేను అనుకుంటా ఉన్నా. ఆమె నమ్మకమైనది, తన పనిలో ఆమె నమ్మకమైనది. ఆమె మాట నయమాను భార్య వినింది, నమ్మింది. నయమాను ఆమె యజమానుడు విన్నాడు. ఆఖరికి ఆ దేశపు రాజు కూడా విని నయమానును ఆయన దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. అంటే ఆ చిన్నది ఎంత నమ్మకమైనదిగా ఉంచబడతా ఉంది. దేవుని కొరకు ఇలాంటి నమ్మకమైన వారముగా ఉండడం అవసరం.
దేవుని పని కొరకు రెండు చెప్పబడి ఉంది. ఒకటి సామర్థ్యం కలిగిన వారుగా ఉండాలా, రెండవది నమ్మకమైన వారుగా ఉండాలా అని చెప్పి రాయబడింది. ఎప్పుడైతే ప్రభు పనిని మనము నమ్మకంగా చేస్తామో ప్రభు తన సామర్థ్యతను ఇస్తాడు. సామర్థ్యత అన్నది పని చేసేటప్పుడు కనబడదు, కానీ ఆ పని అయిపోయిన తర్వాత ఆ పనిని చూస్తే ఈ పని చేసిన వ్యక్తులు ఎంత సమర్థులో, ఎంత తెలివైన వారో, ఎంత నమ్మకమైన వారో, ఎంత చక్కగా చేసిన వారో అని వారి సామర్థ్యత ఆ దినం గుర్తించబడతా ఉంటుంది. పిల్లల యొక్క సామర్థ్యత ఎప్పుడు బయలుపడతారంటే ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఫలితాలు వచ్చినప్పుడు ఉంటాయి. అటువంటి సామర్థ్యులముగా ప్రభు ఎదుట మనము ఉండడం అన్నది ఎంతైనా కూడా అవసరమే. అందుకనే అన్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము. కాబట్టి నమ్మకంగా ఉండు. శ్రమలుంటాయి, నిందలుంటాయి, అవమానాలుంటాయి, పోరాటాలుంటాయి, సమస్యలుంటాయి, అనుమానాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా ప్రభు కొరకు నమ్మకంగా ఉండు. ప్రభు తన సామర్థ్యతనిస్తాడు. నువ్వు చేసే పని ఒకానొక దినం ప్రభు మెచ్చుకునేదిగా, ప్రభు ఆ పనికి జీతం ఇచ్చేదిగా, బహుమానం ఇచ్చేదిగా ఉంచబడతా ఉంది. మరణము వరకు నమ్మకంగా ఉంటే నాకు ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం వస్తూ ఉంది. జూలియా అని ఒక నీగ్రో బాలిక, వారిని మార్కెట్లో పెట్టి అమ్ముతా ఉన్నప్పుడు ఒక ఓడ వ్యాపారస్తుడు ఆమెను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు. ఆ నీగ్రో బాలిక ప్రభు నమ్ముకున్న బాలిక. ఆ బాలికను ఇంట్లోకి తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఇంటిలో ఆమె యొక్క పని, ఆమె యొక్క మాటలు, ఆమె దినచర్య అన్నీ చూసి ఆయనకు చాలా ఇష్టమైపోయింది. అంత మాత్రమే కాదు, ఆ బిడ్డ వచ్చినప్పటి నుండి అతని వ్యాపారం చాలా వృద్ధి పొందుతూ వచ్చింది. చివరికి అనుకున్నాడంట, నా ఇంటిలో ఉంటే ఇంత వ్యాపారం వస్తూ ఉంది, నా ఓడలో ఉంటే ఇంక నాకు ఎంత వ్యాపారం ఎంత వస్తుందో, నేను ఎంత ధనము సంపాదించుకోవచ్చు అని ఆయన ఎక్కడికి పోయినా తన ఓడలో తీసుకొని పోయేవాడు. ఇలాగ పోతూ ఉండగా కొంతకాలానికి ఒక దివిలో వారు ఒక దీపంలో ఐలాండ్లో వారు దిగుతారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ సమయంలో వారు ఒక పెద్ద జాతర చేసుకుంటా ఉంటారు వారి దేవతకు. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళందరినీ ఆహ్వానిస్తారు జాతరకు. మంచి భోజనాలు పెడతారు, ఇవన్నీ చేస్తారు. తర్వాత తమ దేవతకు వాళ్ళందరూ మొక్కుతారు, కానీ చిన్నది మొక్కదు. ఈ సంగతి వారికి చాలా ద్వేషము కలిగించింది. ఆఖరికి ఆ ద్వీపం యొక్క గవర్నర్కు ఆ సంగతి చెప్పింది. నా దేవతకు ఒక బానిస నీగ్రో ఆమె వచ్చి మొక్కదా, నేను చూస్తా ఆమె సంగతి అని ఆ రోజు రాత్రి యజమానునికి బాగా త్రాగించి పెట్టి మత్తుడై ఉన్నప్పుడు ఆ పాపను పిలిపించినాడు. యజమానుడు పిలుస్తున్నాడంటే వచ్చింది. నీ యజమానుడు చూడు ఆ స్థితిలో ఉన్నాడు, రక్షించేవారు ఎవరు లేరు, మర్యాదగా పోయి ఆ బొమ్మకు మొక్కుతావా లేదా, నా దేవతకు మొక్కుతావా లేదా అని చెప్పి అడిగినాడు. అయ్యా నేను మొక్కను, నేను యేసు ప్రభుకు ఒక్కనికే మొక్కుతా, ఎందుకంటే ఆయనే నా పాపాలు క్షమించి నన్ను రక్షించినాడు, నేను ఆ పని చేయలేదు. బాగా శిక్షించమంటాడు, ఒప్పుకోవడం లేదు. ఎంత చేసినా రక్తం కారినా ఒప్పుకోలేదు. ఆఖరికి ఒక చేయి నరకమంటారు, చేయి నరుకుతారు, ఇప్పటికీ అడుగుతారు, ఒప్పుకోదు. రెండవ చేయి నరుకుతారు, తర్వాత ఒక కాలు నరుకుతారు, ఇంకొక కాలు నరుకుతారు. కేవలము మొండంతో ఉన్నప్పుడు అడుగుతారు, ఇప్పటికైనా నువ్వు బతకాలనుకుంటే చేస్తావా అంటే చేయను, తల ఊపుతాడు. ఆఖరికి ఆమె తల నరికేస్తారు. అంతం వరకు తన ప్రభు కొరకు నమ్మకంగా ఉన్న చిన్నదిగా ఆమె ఉంటా వచ్చింది. దినాలు గడిచిపోయే కొలది ఇలాంటి చిన్నవారిని ప్రభు మనకు దృష్టాంతముగా, ఒక ఉపమానముగా, మనకు బోధించేదాని కొరకైన సాధనముగా ఉంచబడి ఉండగా, మన జీవితాల్లో సహితము ఇలాంటి వాటిని ఎంతైనా మాదిరికరముగా కలిగి ఉండడం అన్నది మనం ఎంతైనా కూడా అవసరమే. ఆమె చిన్నది, ఇజ్రాయేలు దేశం యొక్క చిన్నది, చెరలో ఉండే చిన్నది, పరిచారకురాలైన చిన్నది, విశ్వాసము కలిగిన చిన్నది, ఇతరులు బాగుపడాలని
శత్రువులైనా బాగుపడాలని ఆశ కలిగిన చిన్నది, తర్వాత సాక్ష్యం ఇచ్చిన చిన్నది, చివరి వరకు ఏ దేశంలో ఉన్నా ఏ స్థితిలో ఉంచినా కూడా తన ప్రభు కొరకు నమ్మకముగా ఉంచబడిన చిన్నది. ఇప్పుడు ఊహిస్తామా? తర్వాత ఆయన బాగుపడి వచ్చిన తర్వాత ఈ చిన్నదానికి ఏం జరిగింటుంది? ఎంత గొప్ప బహుమతి ఇచ్చింటారు. ఇప్పుడు దాసురాలుగా ఉంటుందా? ఆమె స్థానం మారిపోయింది. ఇప్పుడు ఆమె ఘనత మారిపోయింది. రాజుగారికి కూడా ఇప్పుడు ఆ దేశంలో ఉండే రాజ్యములో ఆ పాప ఎంతగా తన దేవుని ఘనపరిచినదిగా, ఆమె కూడా ఘనత పొందినదిగా ఆమె చేయబడతా ఉంది. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు పౌలు అన్నాడు, మీరే కదా మాకు అతిశయము, మా కిరీటం అని చెప్పి రాయబడి. అలాంటి వారే ప్రభు రాకడలో ఎంతైనా కూడా ఘనత, మహిమ, మెప్పు వారే పొందగలరు. అలాగూ ప్రభు తన వాక్యమును మన కొరకై దీవించి వాక్యమున ద్వారా మనల్ని అలాగూ చేయుటకు ప్రభు మనకు సహాయపడును గాక.